వెల్కమ్ టు స్పెషల్ రెసిపీస్. ఇవాళ మనము కమ్మని గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి. మసాలా గుత్తి వంకాయ కర్రీ చూడ్డానికి ఎంత బాగుంటుందో తినడానికి కూడా అంత టేస్టీగా ఉంటుందండి. నేను వేసే ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుందండి. గుత్తి వంకాయ కూర సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. గుత్తి వంకాయ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు నేను 1/2 kg దాకా గుత్తి వంకాయలు తీసుకున్నానండి. ఇలాంటి వంకాయలు చూడండి, లేతగా ఉండాలి. లేతగా ఉంటేనే మనకి గుత్తి వంకాయ మంచి టేస్ట్ వస్తుంది. విత్తనాలు ఉండేది తీసుకోవద్దండి. చూడండి ఎంత బాగున్నాయో. దీనికి కావాల్సిన మసాలాలు చూపిస్తాను. నూగులండి, నల్ల నూగులు 3 టేబుల్ స్పూన్స్ అండి. ఉల్లిగడ్డలు 2 అండి. టమాటాలు 4, 3 టేబుల్ స్పూన్ల కారం అండి. ఇవి వేయించుకున్న వేరుశనగ పప్పు అండి 4 టేబుల్ స్పూన్లు. అల్లము 1 నిమ్మకాయ సైజు ఉంటుందండి, కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మసాలాలండి. నేను చెక్క, మిరియాలు, లవంగాలు, ధనియాలు కలిపి వేయించుకున్నానండి. 4 టేబుల్ స్పూన్ దాకా ఉంటాయి. 2 గడ్డల తెల్లవాయలు, ఎండు కొబ్బరి అండి 2 టేబుల్ స్పూన్లు. ఇవన్నీ మనము మిక్సీకి వేసుకుందాము. జార్ తీసుకున్నానండి. మనము ఫస్ట్ ఎండు కొబ్బరి చెప్పాను కదండి, 4 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి. నేను ఈ మసాలాలు చెప్పాను కదండి, మిరియాలు, చెక్క, లవంగాలు వేయించుకున్నాను, అవి కూడా వేసేస్తాం. నెక్స్ట్ నూగులండి, నల్ల నూగులు కూడా వేసేస్తాం. 2 టేబుల్ స్పూన్ దాకా ఉంటాయి. వేరుశనగ పప్పు అండి వేయించి పెట్టుకున్నాము, ఇవి కూడా వేసేస్తాం. ఇవి మిక్సీకి వేసుకొని వస్తాము. చూద్దామండి. చూసారు కదా, మసాలాలన్నీ వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి ఎల్లిపాయలండి, అల్లం అండి, ఆనియన్ కూడా వేసేసి ఇంకొకసారి మిక్సీకి వేసుకొస్తాము. చూడండి, జార్ వేసుకొని వచ్చాం కదా. ఇప్పుడు మనము 3 టేబుల్ స్పూన్ దాకా కారం, పసుపు అండి 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకున్నాము. రాళ్ళుప్పు కూడా 2 స్పూన్స్ దాకా వేసుకున్నాము. మిక్సీకి వేసుకొని వస్తామండి. చూడండి, కారం, పసుపు అన్నీ వేసాం కదా. ఇలాగుందని ఏమనుకోవద్దండి. ఇప్పుడు టమాటా కూడా వేసి బాగా పేస్ట్ చేసుకొని వస్తాం. చూద్దామండి. చూసారా, ఇంత అట్లా నీళ్ళగా కాదు, అట్లా గట్టిగా కాదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీరు ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు, కారం టేస్ట్ చూసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. దీన్ని పక్కన పెట్టేస్తాం. వంకాయని ఇలా తీసుకొని 4 భాగాలుగా చేసుకోవాలండి. చెక్ చేసుకోవాలి. చూసారా, బాగున్నాయి. ఇవి కొంచెం నీళ్ళల్లో రాక్ సాల్ట్ వేసుకున్నానండి, వంకాయలు చెడిపోకుండా ఉండడానికి. అన్నీ ఇలాగే కట్ చేసి వేసుకోవాలి. అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలండి. కట్ చేసి చూపిస్తాను. చూడండి, వంకాయలు ఇలా కట్ చేసుకున్నాం కదా. చూడండి, ఇలా 4 పీసులుగా వంకాయని కట్ చేసుకోవాలి. చూడండి, మసాలా మనం రెడీ చేసుకున్నాం కదా. ఒక వంకాయ తీసుకొని నీట్గా మసాలా తీసుకొని ఇలా నింపాలండి. చూసారా, ఇలా 4 స్టైళ్ళు నీట్గా పర్ఫెక్ట్గా నింపి బౌల్లో పెట్టుకుందాము. ఇలాగే అన్ని వంకాయలు నింపాలి. చూడండి, ఇలా పెట్టుకోవాలి. అన్ని వంకాయలు ఇలాగే రెడీ చేసుకుందాము. కుక్కర్ పెట్టుకుందామండి. మనము దగ్గర 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. గుత్తి వంకాయ కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడవని నేను నా 1/2 kg వంకాయలు తగ్గట్టు తీసుకున్నానండి. మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇప్పుడు మనము 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేగనిస్తాము. కరివేపాకు కూడా వేసి చూడండి, వేగిపోయాయి. వంకాయలు వేస్తాము. కరివేపాకు చిటపట అనేటప్పుడు వంకాయలు వేసేసుకుందామండి. అన్నీ పెట్టేస్తాము. ఒక 5 నిమిషాలు ఇలా మూతను రివర్స్లో పెట్టి మగ్గనిస్తామండి. చూద్దామండి. వావ్, చూసారా, ఆయిల్ ఏమన్నా ఉన్నా ఆయిల్లో బాగా మగ్గిపోతుంది. ఇలా మగ్గాక మనం ఎసురు పోసుకుందామండి. చూడండి, బాగా వేగింది. ఎసురు వేసుకుందాము.
చూడండి నూనెలో బాగా మగ్గిపోయింది. ఇది మసాలా కొంచెం మిగిలిండే కదండి, దాంట్లోకి ఇంకా 2 టమాటాస్ వేసేసి నేను మసాలా గ్రేవీ లాగా చేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకుందామండి. ఇంకొంచెం ఎసరు పడుతుంది నాకు, వేసుకుందాము. నేను కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలని ఎసరు కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే చూసి వేసుకోండి. మూత పెట్టేస్తామండి. ఇంకా నేను 3 విజిల్ ఇప్పిస్తానండి, ఇచ్చినాక చూపిస్తాను. చూడండి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వంకాయ కూడా నుజ్జు నుజ్జు కాకుండా నేను వేసిన మసాలాతో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూడండి, ఎప్పుడు మీరు ఇలాగే చేసుకోవాలా అనుకుంటారు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.